సుధాకర్తో మీనా, ప్రైమ్ నైన్ న్యూస్, వైజాగ్. రాష్ట్రంలో మత మార్పిడి ఆరోపణలు, లవ్ జిహాద్ వివాదాలు మళ్లీ చర్చకు దారితీస్తున్నాయి. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో ఈ అంశంపై ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గడియార స్తంభం వద్ద విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ కార్యకర్తలు నిరసన చేపట్టారు. దేశంలో ఉండాలంటే వందే మాతరం పాడాల్సిందే, ఇక లవ్ జిహాద్ను అరికట్టాలంటూ కూడా నినాదాలు చేపట్టారు. ఇటీవల టీసీఎస్లో కంపెనీలో 180 మందిని మత మార్పిడి చేసినట్టుగా ఆరోపణలు రావడంతో బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ కూడా రాష్ట్ర విశ్వ హిందూ బజరంగ్ దళ్ నాయకులు సిరంగి డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నిజాలు బయటపెట్టాలంటూ కూడా ఆయన కోరారు. హిందూ మహిళలను కాపాడాలంటూ, జిహాదీ శక్తులను కఠినంగా శిక్షించాలంటూ కలెక్టర్, గవర్నర్కు ఫిర్యాదు చేసేశారు. ఇక ప్రస్తుతం ఇటువంటి అంశం స్థానికంగా చర్చాంశంగా మారింది. ఈ దేశంలో ఉండాలంటే ఖబర్దార్ ఖబర్దార్. టీసీఎల్ కంపెనీలో అనేక వందలాది మంది ఆడపిల్లల్ని లవ్ జిహాద్ శక్తులు 180 మంది ఆడపిల్లల్ని లవ్ జిహాద్ చేసి మత మార్పిడి చేశారు. వారి పట్ల ప్రభుత్వం కఠినంగా చర్యలు ఎవరైతే ఈ లవ్ జిహాద్ చేశారో లవ్ జిహాద్ శక్తుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని, అలాగే హిందూ ఆడపిల్లలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరపున డిమాండ్ చేస్తున్నాం. ఈరోజు దేశవ్యాప్తంగా పిలుపులో భాగంగా దేశంలో అన్ని ప్రధాన నగరాల్లోని అన్ని జిల్లా కలెక్టరేట్ వద్ద కూడా ఈ నిరసన ర్యాలీ నిర్వహించి జిల్లా కలెక్టర్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఈ రాష్ట్ర గవర్నర్ గారికి అందే విధంగా రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దీంట్లో ఏం డిమాండ్ చేస్తున్నామంటే ఈ 2 గోదావరి జిల్లాల నుంచి అనేక మంది ఆడపిల్లలు ఈ చెన్నై, కోయంబత్తూర్, నాసిక్, ఢిల్లీ, విశాఖపట్నంలో కార్పొరేట్ కంపెనీల్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాన్ని నిర్వహిస్తున్నారు. వారికి ప్రభుత్వం రక్షణ కల్పించాలని, ఈ ఆడపిల్లల పరిస్థితి ఏంటంటే తల్లిదండ్రులు ఆవేదన చెందుతున్నారు. అలాగే కఠినమైన చట్టాలు, ఈ లవ్ జిహాద్ని ఎవరిని చేసినా కూడా వారిపై కఠినమైన చట్టాలు ప్రవేశపెట్టి వారిని కఠినంగా శిక్షించాలని విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ తరపున మేము డిమాండ్ చేస్తున్నాం. జై శ్రీరామ్. ఎమ్మెల్యేగా గెలిచే